వ్యక్తిగతం వ్యక్తిగతం అనే మాట గమనించండి దయచేసి. అంతా వ్యక్తిగతం వ్యక్తిగతం అంటారు. వ్యక్తిగతం అయిపోతేనే సమాజం బాగుంటుందమ్మా ఖచ్చితంగా. వ్యక్తి ఉన్నంతకాలం సమాజం బాగుండదు, వ్యక్తిగతం అయిపోతేనే సమాజం బాగుంటుంది. కొత్త మాట ఒకటి వినిపిస్తోంది వచ్చిన, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని. ప్రాస బాగానే ఉంటుంది వినడానికి, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. కానీ అందరూ బాగుండకపోవడానికి కారణం ఏంటంటే అందులో నేను ఉండడమే, అంతకంటే లేదు అక్కడ. చాలా తప్పుడు మాట ఇది, అనవసర ప్రచారాలు చేయొద్దు. ఇది స్వార్థం. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, నువ్వు తప్పుకో అంతా బాగుంటుంది, నువ్వు ఉండబట్టే బాగుంటలేదు. అది ఈ అందులో నేను ఉండాలని అనుకున్నాడు వీడొకడు కాదు, అందరూ అనుకుంటున్నారు ఆ మాట. మరి అప్పుడు గొడవ అయింది. అందరూ బాగుండాలంటావు, మళ్ళీ అందులో నేను ఉండాలంటావు, అదో తమాషా ఇక్కడ. నువ్వు ఉండి తప్పుకో, ఆ నేనేనేదే మూలం ఇక్కడ, అది నాశనం కావాలి. నేను నాది అనేది పోతేనే జాతి బాగుంటుందండి ఖచ్చితంగా. సమిష్టి భావనే ఉండాలి. దైవానికి దేశానికి అనుబంధం ఏమిటో తెలుసా? శంకరాచార్య చెబుతారు వేదాంత రెండిమ స్తోత్రంలో, సమిష్టి వ్యష్టిరు బౌద్ధౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత డిండిమక. సమష్టి వ్యష్టి అనే రెండు మాటలు ఉన్నాయ్యా. వ్యష్టి అంటే ఒక వ్యక్తి, సమష్టి అంటే మొత్తం సమాజం. ఇక్కడ మనం అంతా ఉన్నాం, దీన్ని సమష్టి అంటారు, వ్యక్తి కాదు. ఇది వ్యష్టి కాదు, ఇది సమష్టి. మీరందరూ నా మాటల కోసం ఎదురు చూస్తున్నారు భగవంతుడు దయ వల్ల. నేనేం చెబుతాను మీకు ఏదో చెప్పి మిమ్మల్ని ఆనందింపజేయాలి, ఉత్తేజింపజేయాలని నేను చూస్తున్నా. ఇక్కడ ఉన్నది ఒకే ఒక చైతన్యం అనే సమష్టి భావన, మరో భావన ఏం లేదు ఇక్కడ. ఇది సమష్టి. ఈ సమష్టి భావనే మీరింటికి వెళ్ళాక కూడా కొనసాగించాలి. మళ్ళీ నేను పక్కవాడు 2 అంతస్తులు వేసాడు, మనం 3 అంతస్తులు వేయాలి. వాడు డూప్లెక్స్ కొన్నాడు, మనం 3ప్లెక్స్ కొనాలి. వాడు 3ప్లెక్స్ కొన్నాడు, మనం కాంప్లెక్స్ కొనాలి. ఈ దరిద్రం వదిలేయాలి ఇక్కడ. ఇవే మాటలు పిల్లల ముందు నడుస్తున్నాయి. ఆస్తులు సంపాదించడమే ఎంతసేపు. పిల్లల ముందు ఎప్పుడూ తల్లిదండ్రులు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకంటే పెద్దవాడిని కాకపోవచ్చు కానీ చెప్పవలసిన బాధ్యత నాది ఉంది. పిల్లల ముందు మన ఆస్తులు చెప్పకూడదు, మన అప్పులు చెప్పకూడదు. ఆస్తులు చెప్పామా గర్వం పెరుగుతుంది, అప్పులు చెప్పామా నిర్వీర్యం అయిపోతారు. రెండూ చెప్పకూడదు. వాళ్ళు డబ్బు ప్రస్తావన తెచ్చి కూడా, అమ్మ బోళ్ళు ఫీజు కడుతున్నారు, ఎక్కడి నుంచి నీకు ఎందుకురా, ఆ సంగతి మీ నాన్న నేను చూసుకుంటా, నువ్వు చదువుకోమ్మా అని చెప్పాలి. మనకక్కడ మొన్న మొగిదీపట్నంలో 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నది మనమే, నోరు మూసుకోమని చెప్పాలి, మనం కాదని చెప్పాలి. మనం 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నామన్నా ఊరుకుంటూ వీడు చదువుతాడండి. ఇంకా వీడు 100 కోట్ల కోసం చూస్తాడు ఎకరం అమ్మేయడానికి, సినిమా తీస్తాడు, వెళ్ళి ఎకరం అమ్మేసి సినిమా తీస్తాడు, హీరోకే ఇస్తాడు 100 కోట్లు. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తే, మా నాన్న 100 కోట్లు పెట్టి ఎకరం కొన్నాడు ఇక్కడ, అందుకని వీడు చదువు ఎందుకు వస్తుంది వాడికి? డబ్బున్న చోట చదువు చాలా కష్టమని రావడం. అక్కడ డబ్బుకి చదువుకి శత్రుత్వం. నాస్తి విద్యార్థిన సుఖం సుఖార్థి కుతో విద్య. సుఖం కావాలంటే చదువు రాదు, చదువు కావాలంటే సుఖం వదిలేయాలి, ఏదో తెలుసుకోవాలి. చదువుకున్నాక ఉద్యోగంలో చేరాక పెళ్లి చేసుకుని కావలసిన భోగాలు సుఖాలు అనుభవించి ఎవరొద్దన్నారు. చదువుకుంటూ సుఖం ఏంటండి? ఇవాళ ఏసీ బస్సు, ఏసీ స్కూలు, ఏసీ హాస్టల్, ఏసీ బస్సు, చివరికి గోసే మిగిలింది వీడికి. అన్నీ ఏసీ. మనం వాటిలో చేర్పిస్తున్నాం. పిల్లలకి ఏసీ ఏంటండి? ఆ ఒక్కబోతలోనే ఉండాలి, అలాగే చదువు చెప్పాలి. ఆ మాత్రం వేడి తట్టుకోలేని వాడు ఎలా చదువుతాడండి? అన్నీ ఏసీ అన్నాం. సంవత్సరానికి 10 లక్షల ఫీజు వసూలు చేయడం, చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు కట్టలేక. ఈ కట్టలేని వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ బడిలో చేరతారు. పాపం వాళ్ళు ఎప్పుడు కట్టలేరు, వాళ్ళకి చెప్పేవాడు కూడా లేడు అక్కడ. మొత్తం అన్యాయం అయిపోతున్నాయి. పోనీ మనం కట్టగలమా అంటే పిల్లల ఫీజులకే సరిపోతున్నాయండి. మొత్తం విద్య వైద్యం ఈ 2 సరిపోతున్నాయండి. మొత్తం అంతా మనకి మొత్తం బడ్జెట్ అంతా విద్య వైద్యం. వైద్యం ఎందుకు? శరీరం బాగా లేకపోగా మనస్సు బాగా లేదు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? భార్యాభర్త ఇదే ఆలోచన, పిల్లలు ఫీజు కట్టాలి, 2 lakhs 3 lakhs, హాస్టల్లో పిస్టల్లో ఇవన్నీ పెట్టుకున్నారు అక్కడ. దీని గురించి వాళ్ళకి బీపీ వచ్చింది, చివరికి క్యాన్సర్ కూడా వచ్చింది. అక్కడ ఆసుపత్రికి వెళ్ళి ఇప్పుడు ఆ 2 lakhsతో పాటు ఈ 2 lakhs ఎవడ కడతాడు? ఆసుపత్రి 2 lakhs. దాని గురించి ఆలోచించకుండా ఉంటే ఆసుపత్రి తప్పేది కనీసం. ఇంత మనం విద్యకి పెడుతున్న విపరీతమైన ఖర్చు వల్ల వైద్యం కూడా వచ్చింది. ఇప్పుడు అంతా కలిసి మనం సంపాదించలేని పరిస్థితి వచ్చింది. దీనికోసం ఆడ మగ అందరూ ఉద్యోగాలు చేశారు. దానివల్ల ఏమైంది? మొత్తం ఇంట్లో పనసకాయ సమస్య చెబుతారే, తండ్రి గరగర, తల్లి పీచి, బిడ్డలు రాళ్ళు రప్పలం. పనసకాయ మొత్తం తరిగితే ఏముంటుందండి? పనసకాయ పైనంతా గరగర ఉంటుంది, లోపలంతా పీచి ఉంటుంది. కానీ అంతా విడదీస్తే లోపల బ్రహ్మాండమైన తీయటి తొనలు ఉంటాయి. అందుకే రత్నమాణిక్యాలు అన్నారు. మన సంసారాలలో ఉన్నాయంటే తల్లి గరగర, తండ్రి పీచు, బిడ్డలు రాళ్ళు రప్పలు, రత్నాలు మాణిక్యాలు ఏం లేవు ఇక్కడ. అందుకే పిల్లల పట్ల ఒక మాట చెబుతున్నానమ్మా, మీ మేనమావగా చెబుతున్నా, పిల్లలకి అంచనాలు ఎక్కువ వేసుకోకుండా తల్లిదండ్రులు. నేను ఐపీఎస్, మా అబ్బాయి ఐపీఎస్, ఏం పర్వాలేదమ్మా, ఇంకోటి అవుతాడు, నష్టం లేదు. వాడికి ఇష్టమైన చదువు వాడిని చదువుకొని,
నువ్వు ఏదో డాక్టర్ అయితే వాడు డాక్టర్ అవ్వాలా? మా మేనమామ డాక్టరు, మా తోడేళ్ళు డాక్టరు, మా మేనల్లు డాక్టరు, మా అబ్బాయి కూడా ఇంతమంది డాక్టర్లు అయినప్పుడు వీడు పేషెంట్ అవ్వచ్చు కదా, ఫ్రీగా వైద్యం చేస్తారు. అలా ఎందుకు ఆలోచించరండి? అందరూ డాక్టర్లు అయిపోవాలా? ఇంతమంది క్లినిక్లు ఎక్కడ పెడతాడు? పెద్దపల్లిలో ఒక్కడ పెట్టాడు, హైదరాబాద్ వచ్చేస్తారు మొత్తం మా ప్రాణాలు తినడానికి. అడ్డంగా పెట్టేస్తారు అక్కడ. మొత్తం చెయ్యి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి, ఇంక వదలడం. తలనొప్పి వచ్చిందంటే మోకాలు టెస్ట్. తలనొప్పికి మోకాలకి సంబంధం ఏంటి? ఇన్ని టెస్టులు లేకుండా ఎవరేమో రాయలేరండి వేళ. పూర్వం శుభ్రంగా పల్లెటూళ్ళలో మామూలుగా ఆచార్యులు గారని వైద్యం చేసేవారు, ఆర్ఎంపీలు. వాళ్ళు ఇలా నాడి పట్టుకుని మొత్తం జీవితం జాతకం చెప్పేసేవాడు ఆయన. నాడి ఇలా పట్టుకుని 5 నిమిషాల్లో మొత్తం నీది వేడి తత్వం అయ్యా, ఏం కూర తిన్నామని అడిగేవాడు. ఆ కూర వేడి తినకూడదనేవాడు. చెప్పేవాడు ముందు అది మానే, మందు వేసేవాడు ముందు కూర మానాయి, వేడి తత్వం నీకు తినకూడదు, నువ్వు నీ ఇష్టం వచ్చిన తింటావు, సర్వ చేసే కూర తిను అని చెప్పేవాడు. ఇవాళ అదేమీ లేదు. ఉండండి టెస్ట్లో, ఎవడో టెస్ట్ ఎవడో వీడు బావమరిది, ఆ మందులు వాడేవాడో వీడు మేనల్డ్, మొత్తం అంతా ఇదే గ్రూపు, ఒకటే కంపెనీ. అనవసరపు టెస్ట్ అనేది రాసి చెప్పు. స్కూల్లోనూ టెస్ట్లే, తర్వాత డాక్టర్ దగ్గర టెస్ట్లే. పెళ్ళైన తర్వాత ప్రతిరోజు భార్యాభర్త ఒకరికొకరు టెస్ట్. వారి ఫోన్ వీరి టెస్ట్, వీరి ఫోన్ వారి టెస్ట్. ఎందుకంటే ఇద్దరికి అనుమానమే. మొత్తం శ్మశానానికి వెళ్ళే వరకు టెస్ట్లే మనకి. ఎవరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు. భార్య మీద భర్తకి నమ్మకం లేదు, ఈవిడికి ఆయన మీద నమ్మకం లేదు. ఇంక మొత్తం జీవితం అంతానండి. ఈ దరిద్రపు జీవితం నుంచి బయటపడాలంటే సమిష్టి భావన అలవాటు చేసుకోవాలి. మన పిల్లలు ఒక్కడు వృద్ధులో ఉండం కాదమ్మా, యావత్ భారతదేశం బాగుండాలి, యావత్ భారతదేశం బాగుండాలి. అందుకు అవసరమైన వృత్తి మన పిల్లలు చేపట్టాలి. ఇక్కడ చదివిస్తూ, ఇక్కడ ఏది అవసరమో గమనించండి, ఆ వృత్తి నేర్పించండి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ పల్లెటూళ్ళని నిన్న కూడా పత్రికల్లో చూసా, ఒక ఇల్లాలకి ప్రసవించే పరిస్థితి వస్తే 108 అంబులెన్స్ పెడితే వెళ్ళి వచ్చేలోగా వాగు దాటాల్సి వచ్చిందండి. ఆ తల్లి వాగులో ప్రసవించిందమ్మా. గొడుగు పెట్టి పురుడు పోశారండి. ఏం కర్మండి ఇది? ఎందుకని? వాళ్ళు ఉన్న ఊళ్ళో సరైన వైద్య కేంద్రం లేదు, ఎంబీబీఎస్ డాక్టర్ లేడు. మన పిల్లలు ఎంబీబీఎస్ చదువుకుని ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒకరు అమెరికాలో ఉంటాడు, ఇక్కడ మాత్రం ఎవడో ఉండడు. ఈ స్థితి నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని బయటపడేస్తే దైవభక్తి, దేశభక్తి అన్నీ కలిసి వస్తాయి. అందుకే దైవభక్తి అంటే శంకరాచార్య చెబుతున్నారు, సమిష్టి భావంతో నువ్వు ఉంటే అదే దైవం. నీ సొంతం గురించి నువ్వు ఆలోచిస్తే అదే జీవత్వం. నువ్వు జీవుడుగా ఉండాలా, దేవుడుగా ఉండాలా నిర్ణయించుకో. నా వల్ల రాష్ట్రానికి మొత్తం మేలు జరగాలి, దేశానికి మొత్తం మేలు జరగాలి, అటువంటి చదువే నేను చదవాలి, అటువంటి పనే నేను చెయ్యాలి అని నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా ఆ సమిష్టి భావన ఉండాలి.